నమస్తే. 26వ తారీఖున ఆగ్నేయ మరియు నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి తీవ్ర వాయుగుండం 26వ తారీఖు రాత్రి 11:30 గంటలకి తుఫాన్ మోంతాగా బలపడటం జరిగింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి గత 6 గంటల్లో 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 12.6 85 డిగ్రీల ఉత్తర అక్షాంశం రేఖాంశం దగ్గర కేంద్రీకృతం కావడం జరిగింది. ఈ మోంతా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు అనగా 28వ తేదీ ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా బలపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి నాటికి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం దగ్గర అనగా దాదాపుగా మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఈ మోంతా తుఫాను తీరం దాటే సమయంలో గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. దీని ఫలితంగా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ సూచనలు గమనించినట్లయితే ఈరోజు మనకు దాదాపుగా కోస్తాంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల అన్నింటిలో కూడా దాదాపుగా భారీ నుండి అయితే భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. రాయలసీమలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనకు భారీ నుండి అయితే భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి పడమట వైపు ఉన్నటువంటి జిల్లాలుగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు 1-2 చోట్ల నమోదు కావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజు కూడా మనం గమనించినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో భారీ నుండి అయితే భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే గాలులు కూడా మనకు బలంగా 90 నుండి 100 కిలోమీటర్లు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం చేస్తున్న వారు కొండ చర్యలు పడిపోయే అవకాశం ఉంది, లేదా రహదారులు దెబ్బతినే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు, చెట్లు నేల కొరగడానికి అవకాశం ఉంది. పాక్షికంగా ఉన్నటువంటి కట్టడాలు ఏవైనా పడిపోయేదని కూడా అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టి ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉందని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అత్యవసరమైతే మినహాయించి ఎటువంటి పరిస్థితులు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనగా టెలిఫోన్స్ కావచ్చు, లేకపోతే విద్యుత్తుకు కానీ నీటికి కానీ వంటి అత్యవసర వాటికి అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుగా సిద్ధపరచుకోవాలని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ అంచనాల కోసం లేకపోతే వాతావరణ సూచనల కోసం భారత వాతావరణ శాఖని సంప్రదిస్తుండండి. నమస్తే.